హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. మై నేమ్ ఇస్ దీక్షిత్. ఈ వీడియోలో జేఎన్ఏఎఫ్ఏయు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ గురించి చెప్తాను. సో జేఎన్ఏఎఫ్ఏయు అడ్మిషన్స్ 2021కి సంబంధించిన కౌన్సిలింగ్ ఫేజ్ 1, ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ అనేది పూర్తయిపోయింది. సో ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి మనకు నార్మల్గా స్పాట్ అడ్మిషన్ అనేది ఉంటుంది, స్పాట్ అడ్మిషన్. బట్ ఈసారి దానికి బదులుగా మీకు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించబోతున్నారు. సో ఈ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది మీకు జేఎన్ఏఎఫ్ఏ కాలేజీలోనే ఉంటుంది, అంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అన్నమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నిన్న అంటే 4th డిసెంబర్ రోజున రిలీజ్ చేశారు. అండ్ కౌన్సిలింగ్ వచ్చేసి టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో అంటే 6th డిసెంబర్ అండ్ 7th డిసెంబర్ రోజున ఉండబోతుంది. అండ్ నౌ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. Jawaharlal Nehru Architecture and Finance University, Masab Tank, Hyderabad. Detailed notification for Special Round Counseling 2021 offline for admission into BFA and B Design courses for the academic year 2021-22. All the eligible candidates can attend the Special Round Counseling offline only with all original certificates and fee if applicable for the leftover seats in BFA and B Design courses offered in JNFA Constituent Colleges as per following schedule at Seminar Hall, College of Finance, JNFA University, Masab Tank, Hyderabad. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళంతా మీరు ఈ స్పెషల్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ మీరు అటెండ్ అయ్యే ముందు మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫీ అమౌంట్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ టేబుల్లో మీకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ టైంకి మీరు మసబ్ ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్ఏయు కాలేజ్ ఆఫ్ ఫైనాన్స్లో సెమినార్ హాల్లో అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూసినట్టయితే బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ కోసం డేట్ వచ్చేసి 6/12/2021 అండ్ టైం వచ్చేసి 10 AM షార్ప్. అండ్ బీ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి డేట్ వచ్చేసి 6/12/2021 అండ్ టైం వచ్చేసి 2:30 PM షార్ప్. అండ్ బీఎఫ్ఏ అప్లైడ్ పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ ఈ కోర్సెస్ వాళ్ళ కోసం డేట్ వచ్చేసి 7/12/2021 అండ్ టైం వచ్చేసి 10 AM షార్ప్. సో ఈ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ ఇచ్చిన టైంకి ముందుగానే రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ దెన్ ఇక్కడ మీరు కోర్స్ వైజ్ వేకెన్సీ సీట్స్ అండ్ ట్యూషన్ ఫీ అయితే చూడొచ్చు. బీఎఫ్ఏ అప్లైడ్ త్రిపుల్ ఎస్ కేటగిరీలో 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ బీఎఫ్ఏ పెయింటింగ్ రెగ్యులర్లో 1 వేకెన్సీ ఉంది. అండ్ బీఎఫ్ఏ స్కల్ప్చర్ రెగ్యులర్లో 2 వేకెన్సీ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ బీఎఫ్ఏ స్కల్ప్చర్ త్రిపుల్ ఎస్ కేటగిరీలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యానిమేషన్లో 5, ఫోటోగ్రఫీ రెగ్యులర్లో 3 అండ్ బీ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ త్రిపుల్ ఎస్ కేటగిరీలో 9. అండ్ ఈ వేకెన్సీస్ అండ్ సీట్స్ కేటగిరీకి రెస్పెక్టివ్ ఫీజు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. దెన్ ఇక్కడ నోట్ చూసినట్టయితే ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద ట్యూషన్ ఫీ ఇఫ్ అప్లికేబుల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అండ్ సబ్మిట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయినట్టయితే మీరు వెంటనే ట్యూషన్ ఫీ అయితే పే చేయాలి ఇఫ్ అప్లికేబుల్, అండ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గైస్ అయితే ఎవరెవరు ఈ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చెప్తాను. హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్. ఇందులో ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే హూ సెక్యూర్డ్ ఏ సీట్ ఇన్ ద ఎర్లియర్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ విష్ టు మూవ్ టు సమ్ అదర్ కోర్స్. అంటే ఆల్రెడీ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2లో సీట్ వచ్చి ఒకవేళ మీరు కోర్స్ కనుక చేంజ్ అవ్వాలనుకున్నట్టయితే మీరు ఈ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ పాయింట్ చూసినట్టయితే హూ సెక్యూర్డ్ ఏ సీట్ అండర్ సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్ ఇన్ ఎర్లియర్ ఫేజ్ అండ్ విష్ టు మూవ్ టు రెగ్యులర్ సీట్ ఇన్ ద సేమ్ కోర్స్. అంటే ఎవరైతే ఒక కోర్స్లోని త్రిబుల్ ఎస్ కేటగిరీ నుంచి రెగ్యులర్ కేటగిరీలోకి మూవ్ అవ్వాలనుకున్నవారు. అండ్ థర్డ్ పాయింట్ క్యాండిడేట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎర్లియర్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండ్ కుడ్ నాట్ సెక్యూర్ ఏ సీట్. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2లో సీట్ రాని వాళ్ళు ఈ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ వేర్ అలాటెడ్ ఏ సీట్ బట్ డిడెంట్ రిపోర్ట్. అంటే ఆల్రెడీ కాలేజ్లో సీట్ వచ్చినా కానీ కాలేజీకి రిపోర్ట్ చేయని వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు 5th పాయింట్ చూసినట్టయితే ఏ క్యాండిడేట్ టు హూమ్ ఏ సీట్ ఈస్ అలాటెడ్ ఇన్ ఎర్లియర్ ఫేజ్ బట్ క్యాన్సల్డ్ హిస్ ఆర్ హర్ అడ్మిషన్. అంటే ఎర్లియర్ ఫేజ్లో సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ candidate whose certificates are verified and declared eligible and could not exercise web options in phase 1 and 2. అంటే ఎవరైతే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని ఎలిజిబుల్ అయిన వాళ్ళు. నౌ లాస్ట్ పాయింట్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ఫేజ్ 2021 అండ్ కుడ్ నాట్ అటెండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో గైస్ ఫైనల్గా ఎవరైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వకపోయినా కానీ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ FADE 2021 క్వాలిఫై అయ్యారో సో వాళ్ళందరూ ఈ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ద క్యాండిడేట్స్ మే ఆల్సో నోట్ ద ఫాలోయింగ్.
గైస్ అయితే ఇక్కడ నేను ఈ 3 పాయింట్స్ని మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీట్, మీకు ప్రజెంట్ ఉన్న కోర్స్లో వచ్చిన సీట్తో మీరు సాటిస్ఫై అయినట్టయితే మీరు ఈ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీకు పర్టికులర్ కోర్స్లో వేకెన్సీ సీట్స్ లేకపోయినా కానీ మీరు ఆ కోర్స్కి మీరు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరైనా వన్ కోర్స్ నుంచి అనదర్ కోర్స్కి స్లైడ్ అయినట్టయితే మీకు వేకెన్సీ సీట్స్ అనేవి ఏర్పడతాయి. అండ్ ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకున్నా కానీ మీకు వేకెన్సీ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీకు తెలంగాణ స్టేట్ రూల్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మీకు సీట్స్ అనేవి ఫిల్ చేయబడతాయి. సో కౌన్సిలింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందనే గ్యారంటీ అయితే లేదు. అయితే మనకి ప్రతిసారి సెకండ్ ఫేజ్ తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్కి స్పాట్ అడ్మిషన్ అనేది ఉండేది. బట్ ఈసారి మాత్రం ఈ విధంగా స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ ఉండడం వల్ల నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ అనేది ఉండదు. There will not be any spot admissions after special round. And guys, finally I hope this video was helpful. Keep supporting, do subscribe. Thanks for watching.